కవితకి అదుపులో తీసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈడీ, సిబిఐ లాయర్లు సుప్రీంకోర్టులో చేస్తారని మొట్టమొదటిగా ఆర్టీవీ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేసేసి ఆమెను ఢిల్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాత్రి 9 గంటలకు ఫ్లైట్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. సిబిఐ కోర్టుకి పాటియాలా కోర్టు న్యాయమూర్తికి హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా సిబిఐ, ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని ఆమె విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్ ఇది. ఈ స్కామ్ విషయంలో ఏజెన్సీలు చాలా స్పీడ్ గా వర్క్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం చాలా స్పష్టం చేసింది. ఎందుకంటే రేపు నోటిఫికేషన్, రేపు షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ప్రభుత్వ టర్మ్ కూడా ముగిసిపోతుంది. మరి ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసెస్ ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ని చాలా స్పీడ్ గా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే అధికారులు దర్యాప్తు స్పీడ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ 2 వ్యక్తులు మాత్రమే దీనికి సహకరించట్లేదని చెప్పి సిబిఐ, ఈడీ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నెక్స్ట్ ఎమ్మెల్సీ కవిత, ఈ ఇద్దరు కూడా సహకరించట్లేదు. కోర్టును ఆశ్రయించి రక్షణ తెచ్చుకున్నారు. మరి ఈ కేసు ఏం చేయాలని దాని మీద న్యాయ నిపుణులతో చర్చించి తాజాగా ఈ ఐటీ, ఈడీ 2 కూడా రైడ్ చేసి మరి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి తరలిస్తారు? 8:45 కవితను ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకుని రాబోతున్నారు. ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత కవితను ఎక్కడికి తరలిస్తారు? ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత పాటియాలా కోర్టు ఉంటుంది ఇక్కడ. పాటియాలా కోర్టు న్యాయం సిబిఐ కోర్టు ఉంటుంది పాటియాలలో. మరి సిబిఐ కోర్టుకి తరలించి అక్కడ సిబిఐ న్యాయమూర్తి వద్ద ఆమెను సబ్మిట్ చేస్తారు. మహిళ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా రాత్రిపూట తమ వద్ద కస్టడీలో ఉంచడం సాధ్యం కాదు. కాబట్టి మహిళల అరెస్ట్ కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ పాటిస్తూ సిబిఐ కోర్టుని తీసుకెళ్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచి వెంటనే అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని ఆమెను కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా మహిళల్ని విచారించే విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలో అలాంటి నిబంధనలు పాటించారు. ఇప్పటికే కోర్టులో ఈ కేసు ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్న నేపథ్యంలో మహిళల పట్ల విచారణలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వాటిని పక్కాగా అనుసరించాలని సిబిఐ, ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కవితను తీసుకురాగానే ముందు కోర్టుకి హాజరుపరుస్తారు. పాటియాలా సిబిఐ కోర్టుకి హాజరుపరుస్తారు. పాటియాలా సిబిఐ కోర్టుకి హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి పర్మిషన్ తీసుకుని ఆమెని ఈడీ ఆఫీస్ లోని ప్రత్యేక విభాగం ఉంది. ఈ ప్రత్యేక విభాగంలో ఆమెని విచారిస్తారు. ఆమెకి ఉండడానికి వసతి కల్పిస్తారు. ఉదయాన్నే విచారణ ప్రారంభిస్తారు. 11కి రేపు ఉదయం విచారణ ప్రారంభించి విచారణలో మరిన్ని విషయాలు తీసుకుంటారు. ఇదే తరహా ప్రొసీజర్ని ఢిల్లీ ముఖ్యమంత్రి మీద కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ ఆప్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక కవిత అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇక్కడ విచారణకు హాజరైతే కేసు క్లోజ్ అయినట్టే. 2-3 రోజుల్లో కేసుని క్లోజ్ చేసి ఫినిష్ చేసి దర్యాప్తు నివేదికను కేంద్రానికి పంపిస్తుంది ఈడీ, సిబిఐ అని చెప్పేసి తెలుస్తుంది. రోహిత్. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. సౌత్ గ్రూప్ లాబింగ్ సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగింది, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇటు సౌత్ గ్రూప్కి చెందినటువంటి అందరినీ కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఇలా. అయితే ప్రధానంగా శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట రాఘవ సౌత్ గ్రూప్ను మేనేజ్ చేశారు, సౌత్ గ్రూప్ను నడిపించడంలో కీలక పాత్ర వహించారు అంటూ ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గర ఒక కీలక సమాచారం ఉంది. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఏంటి మీ దగ్గర ఉన్న కీలక సమాచారం? అయితే ఇప్పుడే బీజేపీ పార్టీ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ కవిత ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే, అందుకే కవితని అరెస్టు చేయలేదు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనికి సంబంధించి చెప్తుంది ఏంటంటే
కవిత అరెస్టు కవిత తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇందులో మా పాత్ర బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని నిరూపించుకునేందుకు కూడా ఇటు బీజేపీ పార్టీ